జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ మూవీ రివ్యూ చేద్దాం. వాళ్ళ ఫాదర్ చావుకి కారణమైన ఆక్వామ్యాన్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని బ్లాక్ మ్యాంటా చూస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక బ్లాక్ ట్రైడెంట్ వల్ల చాలా ఈవిల్ పవర్స్ గెయిన్ చేసుకుంటాడు. ఇప్పుడు మన ఆక్వామ్యాన్ తన బ్రదర్ తో కలిసి ఆ బ్లాక్ మ్యాంటాని ఎలా డిఫీట్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీలో ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, గ్రేట్ స్టోరీ, అమేజింగ్ విజువల్స్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ సీక్వెన్సెస్, మనుషుల్ని పిండేసే ఎమోషన్స్ ఇవేవీ లేవు. మూవీ స్టార్టింగ్ లో ఆక్వామెన్ తను కింగ్ ఆఫ్ ది అట్లాంటిస్ తో పాటుగా ఒక మంచి ఫాదర్ గా రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటాడనేది చాలా బాగా చూపించారు. ఆ 7 కింగ్డమ్ స్టోరీ అండ్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరి మధ్యన క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ నుంచి విలన్ అది చేస్తాడు ఇది చేస్తాడు అని బిల్డప్ ఇచ్చి ద పవర్ ఆఫ్ ద బ్లాక్ ట్రైడెంట్, ద విలన్ ఆఫ్ ద 7 కింగ్డమ్ అని లాస్ట్ లో ఒక 10 minutes లో యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం అయిపోతుంది. అండ్ మార్వెల్ వాళ్ళు జోక్స్ పెడుతున్నారు కదా అని టీసీ వాళ్ళు కూడా అవసరం ఉన్నా లేకపోయినా జోక్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ అవి అన్నిసార్లు నవ్వు తప్పించట్లేదు. టీసీ గారు, నేను సీరియస్ ఫిల్మ్స్ కూడా చూస్తామండి, బ్యాట్మెన్ సిరీస్ మర్చిపోయారా ఏంటి? ఫైనలీ మూవీ బబ్స్ రివ్యూ ఇస్ నాట్ రికమెండెడ్.